హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అంధకారంలో నవల 15వ భాగం. డాక్టర్ ప్రకాశం ఇంట్లో కులాసా చర్చ సాగుతుంది. ముఖ్యంగా వాదన ప్రకాశానికి కృష్ణారావుకి మధ్య. సుశీల, పద్మ అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రశ్న వేసి చర్చని పొడిగిస్తున్నారు సరదాగా. సుశీల ప్రకాశం భార్య. బిఏ చదువుతూ పెళ్లి చేసుకుని చదువు పూర్తి చేయకుండా మానేసింది. సుశీల ఎంత అందమైందో అంటారు చూసిన వాళ్లంతా. పద్మ ఎంఏ తర్వాత డెమాన్స్ట్రేటర్గా చేస్తూ కృష్ణారావుని పెళ్లి చేసుకుంది. మొదటి పిల్లాడు పుట్టిన తర్వాత పిల్లాడిని పని మనుషుల పెంపకం మీద వదలడం ఇష్టం లేక అప్పటికా ఉద్యోగం మానేసింది. తర్వాత వేరే ఉద్యోగాలకు అవకాశాలు వచ్చినా వదులుకొని చిన్నపిల్లల స్కూల్ ప్రారంభించింది. క్రమంగా అది పెద్ద పిల్లల స్కూల్ అయ్యింది. సంపాదన మీద కన్నా సంఘసేవ మీద ఆసక్తి పెంచుకుంది. పద్మకి, సుశీలకి ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం ఉంది, స్నేహం ఉంది. తరచుగా కలుసుకుంటూ ఉంటారు. అసలు చర్చ కృష్ణారావు ప్రకాశాన్ని హాస్యం చేస్తూ స్వాముల వారెవరో వచ్చారట ఊళ్ళోకి, దర్శించావా అనడంతో ప్రారంభమైంది. వెళ్ళానోయ్, భోగరాజు గారింట్లో దర్శనం అయ్యింది అన్నాడు ప్రకాశం కూడా నవ్వుతూ. నేను రానంటున్నా వినకుండా తీసుకెళ్లారు. ఆయన చెప్పిందేమిటో సగం ఇంగ్లీష్లో, సగం సంస్కృతంలో. నాకు రెండూ అర్థమయ్యాయి కావు అంది సుశీల. ప్రకాశాన్ని అడగలేకపోయారా అన్నాడు కృష్ణారావు. ఆయనకి మాత్రం ఏం తెలిసింది నాకన్నా అని నవ్వింది సుశీల. భలే దానివే, నీ తలకెక్కలేదని నాకు అంతేననుకున్నావా అన్నాడు ప్రకాశం. ఏం తెలిసిందో చెప్పరాదు, వింటాం అన్నాడు కృష్ణారావు. ప్రకాశం తను విన్నదంతా ధారాళంగా చెప్దామనుకున్నాడు. తీరా చెప్పబోతే ఎక్కడ ఎత్తుకోవాలో తోచక ఆలోచనలో పడ్డాడు. అతనికి బాబాలన్నా బైరాగులన్నా చాలా భక్తి. మతం గురించి, దేవుళ్ల గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి స్వాముల వార్ల ప్రసంగాలు వింటున్నప్పుడు అతనికి ఒళ్ళు పులకరిస్తుంది. అప్లాంట్స్లో మేడ కట్టాలి, సింహాచలంలో స్థలం కొనాలి అని ఎప్పుడూ ఆస్తి పెంపు గురించి పథకాలు వేసేవాడల్లా ఆ ఉపన్యాసాలు వినేటప్పుడు చిత్రమైన మార్పులో పడిపోతాడు. ఎంతకాలం ఇలా సంసార లంపాటాల్లో పడి ఉంటాం? భార్య ఎవరు, బిడ్డలెవరు, ఈ క్షుద్ర జీవితం ఎందుకు అనే ఆలోచనలతో నలుగుతూ ఉంటాడు. ఇక నుంచైనా ఆధ్యాత్మిక దృష్టి పెంచుకోవాలనుకుంటాడు. నిత్య పూజలు, ప్రార్థనలు, భజనలు ప్రారంభించాలనుకుంటాడు. ఏ తర్క వితర్కాల ప్రభావము తన మీద లేదని, తన ఆత్మ పరంజ్యోతి వైపు ఆకర్షితమై వెలుగుతోందని, ఏ నాటికైనా తను గొప్ప ఋషివలే నిర్లిప్తుణ్ణి కాగలనని విశ్వసిస్తుంటాడు. కానీ ఉత్త ఆవేశం తప్ప అతను లౌకిక ఆసక్తుల్లో సిగరెట్లు కూడా విసర్జించలేకపోయాడు. కృష్ణారావు ఎప్పుడూ ప్రకాశాన్ని దుయ్యబడుతూ ఉంటాడు. డాక్టర్లకి శరీర శాస్త్రం అంతా తెలుస్తుంది. అది భగవంతుడి సృష్టి కాదని, ప్రకృతి పరిణామమని తెలుస్తుంది కదా. అలాంటప్పుడు మామూలు వాళ్ళకన్నా డాక్టర్లు ఎక్కువ సైన్స్ దృష్టితో ఉండాలి కదా. నీకీ మెట్ట వేదాంతాల పిచ్చి ఏమిటి? సైన్స్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు అంటూ ఉంటాడు. ప్రకాశం నవ్వేసి, డాక్టర్లకి మాత్రం ప్రకృతి రహస్యాలన్నీ తెలుస్తాయా అనో ఏదో అనేసి ఆ వాదనలోకే దిగకుండా తప్పుకుంటాడు. స్వాముల వారేం చెప్పారో చెప్పమంటే ఏమిటోయ్ అలా కూర్చుంటున్నావు అన్నాడు కృష్ణారావు మళ్ళీ. ఏమిటో, నిన్న వింటే అంతా తెలిసినట్టే ఉంది. చెప్పాలంటే అసలేం విన్నానో గుర్తుకు రావడం లేదు. ఒక జోకు చెబుతాను విను. చెప్పేవాడికి వినేవాడికి అర్థమయ్యేది సంభాషణ. చెప్పేవాడికే గాని వినేవాడికి అర్థం కానిది వ్యాపారం. వినేవాడికి చెప్పేవాడికి కూడా అర్థం కానిది వేదాంతం. అయితే ఈ జోకు ప్రకారం డాక్టర్ గారిదేం తప్పులేదు అంది పద్మ నవ్వి. అంత అర్థం కాని గోల వినడానికేనా అలా పరిగెడతారు అంది సుశీల భర్తని విక్కిరింతగా చూస్తూ. కృష్ణారావు నవ్వి, ఎందుకు అర్థం కాదులేండి, చెప్పటానికి సందేహిస్తున్నాడు. ఈ ప్రపంచం మిథ్య, పదండి దేవుడి దగ్గరికి అంటాడు ఏ స్వాముల వారైనా, అంతే అన్నాడు. ఏం, అందులో పొరపాటేమిటి? మన బతుకులు మిథ్య కాక మరేమిటి అని కస్సుమన్నాడు ప్రకాశం. పోన్లేవోయ్ బాబు, ఇప్పుడా మిథ్యలోకి దించకు అన్నాడు కృష్ణారావు. అలా అని ఆయన్ని వదిలేయకండి, మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది నాకు అంది సుశీల. ప్రకాశం నవ్వుతూ, అదేమిటో తెలిస్తే నేనిలా నీ దగ్గర కూర్చుంటానా అని తప్పించుకున్నాడు. పద్మ నవ్వుతూ అంది, నాకెప్పుడూ ఒక సందేహం వస్తుందండి. స్త్రీ పురుషులిద్దరినీ ప్రకృతే సృష్టించింది కదా.
సృష్టి సాగడానికి ఇరుపక్షాలు ఉండాలి కదా. ఇంత చిన్న విషయం యోగులకు తెలియదా? వాళ్ళు ఎప్పుడూ స్త్రీని మాయలమారి అంటారేమిటి? స్త్రీ పురుషుణ్ణి పాపకూపంలోకి ఈడుస్తుంది అంటారు. ఇలాంటి మాటలు మామూలు వాళ్ళు అంటే ఏదో అజ్ఞానంలే అనుకోవచ్చు కానీ గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలని పేరున్న వాళ్ళే అలా మాట్లాడతారు. ఇప్పుడు ఆ పుస్తకాల పేర్లు చెప్పలేను కానీ ఎక్కడెక్కడో చదివాను. తులసీదాసు స్త్రీని మాయావిని, చపల చిత్త అని వర్ణించాడని చదివాను. శంకరాచార్యుడు కూడా స్త్రీ నరకానికి ద్వారం అన్నాడట. నిన్న మొన్నటి పరమహంస కూడా స్త్రీ ఎంత శీలవతి అయినా భక్తురాలైనా స్త్రీని చూడడమే మహాపాపం అన్నాడట. ఇంత అన్యాయమా? స్త్రీ పురుషులిద్దరూ సృష్టి సాగడానికి ఆధారం కాదా? స్త్రీ పాపహేతువు ఎలా అవుతుందని మీరు ఏ స్వాముల వారినైనా అడిగారా? అది పద్మ సందేహం. ప్రకాశం పద్మ మాటలు శ్రద్ధగా విన్నాడు. ఆమెని చూస్తే అతనికి చాలా ఇష్టంగా గౌరవంగా ఉంటుంది. ఆమె మాటల్లోనూ నవ్వులోనూ కూడా ఏదో అందం కనిపిస్తుంది అతనికి. అంతంత గొప్పవాళ్ళు కూడా అలా అన్నారా అన్నాడు ఆశ్చర్యపోతూ. అలా అన్నవాళ్ళెవరైనా అసలు గొప్పవాళ్ళెలా అవుతారు అన్నాడు కృష్ణారావు. స్త్రీలని నీచపరిచే ఇలాంటి ధోరణి అన్ని మతాల్లోనూ ఉంది. 4వ శతాబ్దంలోనట ఒక క్రిస్టియన్ మీటింగ్లో స్త్రీకి ఆత్మ ఉండదని నిర్ధారణ చేశారట అన్నాడు. ఆడవాళ్ళిద్దరూ నవ్వారు. పోనీలేండి, ఆత్మ లేకపోతేనే మంచిది. మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడం ఉండదు మాకు అంది సుశీల. ఆత్మ లేదంటే అర్థమేమిటో గ్రహించారా అన్నాడు కృష్ణారావు. స్త్రీలు అసలు మనుషులే కాదన్న మాట. యోగుల ప్రకారం మనుషులకే కదా ఆత్మలుంటాయి. ఆత్మలు లేని స్త్రీలు క్రిమి కీటకాలో, జంతువులో, చెట్ల చేమలో. అలాంటి చెట్లతోటి చేమలతోటి పురుషులు పిల్లల్ని ఎలా కంటున్నారో డాక్టర్ గారే చెప్పాలి. డాక్టర్ గారు కూడా నవ్వాడు. నవ్వి యోగులంతా కామాన్ని అసహించుకున్నారు. వాళ్ళ దృష్టిలో కామం చెడ్డది, అందుకే స్త్రీని చెడ్డదంటారనుకుంటా అన్నాడు యోగుల్ని ఎలాగో సమర్థించాలని. పద్మ వెంటనే అలా అయితే పురుషుణ్ణి కూడా అలాగే అనాలి కదా. పురుషుడి మోక్షానికి స్త్రీ అడ్డం అయితే స్త్రీ మోక్షానికి పురుషుడు కూడా అడ్డమే కదా అంది గబగబా. డాక్టర్ నవ్వి, పురుషుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? స్త్రీ గురించి చెప్పింది పురుషుడి విషయంలో కూడా అన్వయించుకోవచ్చు కదా. పురుషుడి మోక్షానికి స్త్రీ అడ్డం అయినట్టే స్త్రీ మోక్షానికి పురుషుడు కూడా అడ్డమే. అలా అర్థం చేసుకోవాలి అన్నాడు. అదేం కాదులే డాక్టరు, యోగుల్ని నువ్వు చాలా ఉత్తములుగా అంచనా కడుతున్నావు. వాళ్ళ ప్రకారం స్త్రీలు మనుషులు కారు, పురుషులే మనుషులు. కాబట్టి మోక్షాలు అవి పురుషుల వ్యవహారాలే. స్త్రీలకు మోక్షాలు స్వర్గాలు ఏవీ ఉండవు. ఈ యోగులందరికీ సమాజ ప్రభావంతో అభిప్రాయాలు ఏర్పరచుకున్న వాళ్లే కదా. సమాజంలో ఏనాటి నుంచో స్త్రీలకు పురుషుల కన్నా తక్కువ స్థానం ఉంది. స్త్రీలు పురుషుల కన్నా తక్కువ అని పురుషుల అభిప్రాయం. యోగులు కూడా అలాగే ఆలోచించారు. స్త్రీలు కూడా తమని తాము తక్కువగానే అంచనా కట్టుకుంటారు కదా. ఇప్పుడిప్పుడే కదా సమానత్వం అనే అభిప్రాయాలు ప్రారంభమవుతున్నాయి. అంటే యోగులు కూడా మామూలు మగవాళ్లలాగే ఆలోచించారంటారా? అదేం కాదు, కామం చెడ్డదే కాబట్టి ఆ మాటే చెప్పారు అన్నాడు ప్రకాశం మళ్ళీ. ఆహా, ఇదన్న మాట దేహం గురించి డాక్టర్ గారు నేర్చుకున్నది అన్నాడు కృష్ణారావు వెటకారంగా. ఆడవాళ్ళిద్దరూ చిరునవ్వులు నవ్వారు. ప్రకాశం వాచి చూసుకొని బద్ధకంగా వెనక్కి వాలి, ఏమిటోనోయ్ నా తల తిరుగుతుంది బాబు అని సుశీలని చూస్తూ, కాస్త కాఫీ అది ఏమైనా ఉందా అన్నాడు. ఇంతసేపు మోక్షం గురించి మాట్లాడి అప్పుడే ఇహలోక లంపటాల్లోకి కాఫీ లాంటి అల్ప విషయాల్లోకి దిగిపోయారేమిటి అంది పద్మ నవ్వుతూ. ఆ కబుర్లే, కప్పు కాఫీ కోసం మోక్షం వదులుకుంటారు అని లేచింది సుశీల. పద్మ కూడా లేవబోతుంటే వారించి, 5 నిమిషాల్లో వచ్చేస్తా కూర్చో అని సుశీల కృష్ణారావుని చూస్తూ, నేనొచ్చేటప్పటికీ మా ఆయన్ని నాస్తికుణ్ణి చేసేయాలి మీరు అని షరతు పెట్టింది. మంచివారే, గాడిదని గుర్రాన్ని చేయొచ్చు గాని ఈ చాదస్తపు భక్తుణ్ణి మార్చడం నాతరమా అన్నాడు కృష్ణారావు. అయితే నన్ను గాడిదని చేశావా అన్నాడు ప్రకాశం. నువ్వు గొప్ప వేదాంతివి, అంతా సమానం నీకు. గాడిదకి గుర్రానికి తేడా ఉండకూడదు నీకు. డాక్టర్ వేదాంతి కిక్కురుమనలేకపోయాడు. సుశీల నవ్వుకుంటూ వెళ్ళింది. రాత్రి 11 గంటల వేళ రాజేశ్వరి ఒక గదిలో మూల బెంచీ మీద కూర్చుని ఉంది. ఆ గదిలో ఇంకా 10 మంది వరకు ఆడవాళ్లున్నారు.
అందరూ రంగురంగుల చీరలు కట్టుకుని మొహాలకు పౌడర్లు రాసుకొని తలల్లో పెద్ద పెద్ద పూలదండలు పెట్టుకొని ముస్తాబులు చేసుకుని ఉన్నారు. రాజేశ్వరి కొంచెం మాసిన నలిగిన తెల్ల చీరతో ముస్తాబేమీ లేక మామూలుగా ఉంది. ఇద్దరేసి ముగ్గురేసి ఆడవాళ్లు ఒకచోట కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. రాజేశ్వరి ఒక్కత్తి నిశ్శబ్దంగా ఒంటరిగా కూర్చుని ఉంది. అందరి చూపులు తలుపుల మీద తారట్లాడుతున్నాయి. మేనేజర్ ఒక్కో మొగాణ్ణి ఆ గదిలోకి తీసుకురాగానే ఆడవాళ్లంతా సిగ్గుపడుతూ లేచి నించుంటున్నారు. వచ్చిన రసికుడు అందరినీ యగాదిగా చూసి నచ్చిన మనిషిని ఎంచుకుని తీసుకుపోతున్నాడు. మిగిలిన వాళ్ళు తమ అదృష్టం కోసం నిరీక్షిస్తూ నిరుత్సాహంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. 12 దాటింది. ఆ గదిలో నుంచి చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. రాజేశ్వరి ఆమూలే సమాధిలో కూర్చున్నట్టు కూర్చుని ఉంది. ఎంతమంది మగాళ్ళొచ్చినా లేచి కాస్త నవ్వుదామని ఆకర్షించుకుందామని ప్రయత్నమే లేదు. బేరాలు పోతున్నాయని కొంచెం దిగులు పడుతూనే ఉంది. ఆ ఇల్లు పైకి చాలా సామాన్యంగా కనిపిస్తుంది. లోపల అసాధారణమైన విషయాలున్నాయి. అక్కడ నిత్యం శరీరాల వ్యాపారం జరుగుతుంది. అక్కడికి సిగ్గుపడే కుర్రాళ్ళు వస్తారు, సిగ్గుపడని ముసలాళ్ళు వస్తారు. త్యాగులు, భోగులు, కపట భక్తులు, దొంగ సన్యాసులు వస్తారు. రిక్షాలు గంటలు మోగకుండా నిశ్శబ్దంగా మెత్తగా తిరుగుతుంటాయి. తెల్లవార్లు బేరగాళ్ళు ఊరంతా తిరిగి తెలియని వాళ్ళకి తెలియజెప్పి, నచ్చని వాళ్ళకి నచ్చజెప్పి, భయపడే వాళ్ళకి అభయమిచ్చి, ఆడవాళ్ళని మగవాళ్ళని విడివిడిగానో ఉమ్మడిగానో పట్టుకొచ్చి ఆ స్వర్గధమానికి చేరవేస్తూ ఉంటారు. పగలంతా తప్పతాగి పడుకున్న మేనేజర్ సాయంత్రం అయ్యేసరికి టెర్లిన్ గుడ్డలు వేసుకుని చురుగ్గా హుషారుగా బేరాల పద్దులు రాసి డబ్బు పోగు చేసుకోవటంలో కష్టపడుతూ చెమటోడుస్తూ ఉంటాడు. అక్కడ అన్ని రకాల పానీయాలు దొరుకుతాయి. ఆ ఇంట్లో 2 రకాల గదులున్నాయి. వాటి వైశాల్యాలు, అలంకారాలు, సదుపాయాలు అన్నీ 2 రకాలుగా ఉంటాయి. 2 రకాల గదుల్లో ఉన్న మంచాల్లోనూ నల్లులు మాత్రం సమతాభావంతో వ్యాపించి ఉంటాయి. వర్ణభేదాల్ని వర్గభేదాల్ని అధిగమించటంలో మానవుల్నే ధిక్కరించాయి అల్పజీవులు. రోడ్డు పక్క కంపు కొట్టే యూరిన్ దొడ్డిలా శారీరక కామాన్ని నివారించుకునే మరుగుదొడ్డి ఆ బ్రోతల్ హౌస్. దాని సంగతి భగవంతుడికి కూడా తెలియదు, పోలీసులకు తప్ప. రాజేశ్వరి కూర్చున్న గదిలో నుంచి మళ్ళీ 2 ఆడవాళ్లు వెళ్ళారు. రాజేశ్వరి కూర్చునే ఉంది. ఏడాది కిందట ఆమె రాఘవరావు దగ్గర నుంచి పారిపోయిన రాత్రి మళ్ళీ కొబ్బరి తోటని వెతుక్కుంటూ వచ్చింది దుర్గ దగ్గరికి. చాలా సుస్థిగా ఉంది దుర్గ. ఒకరిని చూసి ఒకరు ఏడ్చి, ఒకరి కష్టం ఒకరికి చెప్పుకొని, ఒకరి బాధ ఒకరు పంచుకున్నారు. నువ్విక్కడే ఉండు అంది దుర్గ. అప్పటికే రాజేశ్వరికి 6వ నెల. ఆ తోటలో రాజేశ్వరికి తెలిసిన సత్తులు బట్టల జబ్బుతోనే చచ్చిపోయింది. మంగమ్మ కూతురింట్లో స్థిరపడింది. అప్పలకొండ ఎప్పట్లాగే రాజేశ్వరికి 2-3 రూపాయలు సాయం చేస్తూ ఆదుకున్నాడు. రాజేశ్వరి ప్రసవించే వరకు దుర్గ సంపాదనతోనే గడిచింది. రాజేశ్వరికి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల అయినందుకు రాజేశ్వరి చాలా విచారించింది. తన కర్మే దానికి పడుతుందేమోనని దుర్గా వేదాంతంతో మనసు మళ్లించుకుంది. పిల్లకి 4-5 నెలలు వచ్చేటప్పటికి రాజేశ్వరి బాగా కోలుకుంది. కానీ రాజేశ్వరికి వృత్తి చేయడం ఇష్టం లేదు. బతకడానికి ఇంకో మార్గం కనబడలేదు. దుర్గా తనని పోషిస్తుంటే తను పవిత్రంగా కూర్చుని తినడం నీచమనిపించింది. అయినా ఇంకా కొన్ని నెలలు అలాగే గడిపింది. అప్పటికి రాజేశ్వరి చాలా అందంగా తయారయ్యింది. ఆమెని అప్పలకొండే ఈ లాడ్జ్ మేనేజర్కి చూపించాడు. ఏ రాత్రైనా రాజేశ్వరి ఇక్కడికి వస్తే 4-5 రూపాయలు సంపాదించుకుని వెళ్తుంది. ఒక్కసారి ఆడవాళ్లంతా కబుర్లు మానేసి లేచారు. మేనేజర్ ఎవరో దొరని తీసుకొచ్చాడు. రాజేశ్వరి కూడా లేచి అందరికీ వెనక నించుంది. తెల్లవాళ్లైతే డబ్బు బాగా ఇస్తారని, అతని కళ్ళల్లో పడాలని అందరికీ ఆశగా ఉంది. రాజేశ్వరికి కూడా దొరతో వెళ్లాలనే ఉంది. దొర చురుగ్గా అందర్నీ చూశాడు. అతని చూపులు ఆడవాళ్ల పైటల మీదే తారట్లాడుతున్నాయి. చటుక్కున ఒక పిల్ల గుండెల మీద చెయ్యి వేసి తడిమాడు. షీ ఈజ్ వెరీ నైస్ అన్నాడు మేనేజర్తో. కమాన్ డార్లింగ్ అంటూ దాని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకుని తీసుకుపోయాడు. అందరూ చాలా నిరుత్సాహపడ్డారు. వెళ్ళిన దానికి ఎంత డబ్బు వస్తుందో, ఏం బహుమతులు వస్తాయో చెప్పుకుంటూ మళ్ళీ కబుర్లలో పడ్డారు. రాజేశ్వరి ఆ బెంచీ మీదే కూర్చుంది. మళ్ళీ ఒక దొర నాకు మంచి చీర కొనిపెట్టాడు అంది ఒక ఆమె. నిజంగానా అని ఆశ్చర్యపోయింది ఇంకో మనిషి. నిజంగానే
ఆయన మాట ఒక్కటన్నా నాకు అర్థం కాలేదు గాని ఆయన నాకెప్పుడూ జ్ఞాపకం ఉంటాడు అంది మళ్ళీ మొదటి ఆమె. ఒకసారి ఏమైందో తెలుసా అని ఇంకో ఆమె నవ్వుతూ ప్రారంభించింది. ఒక ఆయన్ని పూలు కొనుక్కుంటాను, ఒక పావలా ఇవ్వండి అని అడిగాను. వచ్చేసేటప్పుడు ఎంత మండిపడ్డాడో. మేనేజర్తో బేరం అయ్యిందిగా, అతనికి డబ్బిచ్చేశాగా, మళ్ళీ నీ కొసరు బేరాలేంటి అని తెగ విసుక్కు చచ్చి చిల్లర లేదని వంకపెట్టి ఈసారిస్తాలే అని విసవిస బయటికెళ్ళాడు. అంత పీనాసి ముండా కొడుకులుంటారు అంది. అందరూ నవ్వారు. రాజేశ్వరి కూడా కొంచెం నవ్వింది దిగులుగా. సరిగ్గా ఆ మాటలు వింటుంటే దుర్గా జ్ఞాపకం వచ్చింది. ఇంకెక్కడి దుర్గా దేవుళ్ళో కలిసిపోయింది. అసలు దుర్గకేం జరిగింది? ఉప్పుటేరులో శవం తేలిందన్నారు. పోలీసులు శవాన్ని పోల్చరన్నారు. ఎవరు చంపారో ఎందుకు చంపారో ఏమీ బయటపడలేదు. రాజేశ్వరి దుర్గ కోసం ఏడుస్తూనే ఉంది ఆనాటి నుంచి. 4-5 నెలల కిందట దుర్గ 4 తాగుబోతుల్ని నమ్మి డబ్బు ఎక్కువ ఇస్తారన్న ఆశతో జామ తోటల్లోకి వెళ్ళింది. తర్వాత ఆమెని ఉత్త చేతులతో సాగనంపుతుంటే మోసం గ్రహించి భద్రకాళిలాగా ఎదురు తిరిగి పోట్లాడింది. వాళ్ల సంసారి తల్లుల్ని, పతివ్రత పెళ్లాల్ని బూతులు తిట్టింది. ఆ పౌరుషవంతులు 4 ఒక్కసారి విరుచుకుపడి ఆమె నోరు నొక్కి పీక పిసికి ప్రాణాలు పోయాక ఉప్పుటేరులోకి గెంటి సింహాచలం కొండకి పూజల కోసం పోయారు. ఆ వివరాలు ఎవరికీ తెలియవు, పోలీసులకు తప్ప. పోలీసోళ్ళింకా పట్టుకోలేదు ఆళ్ళని. రేపో మాపో పట్టేసుకోరా అంటాడు రోజు అప్పలకొండ రాజేశ్వరితో. దుర్గతోటే రాజేశ్వరి జీవం అంతా పోయింది. జీవోత్సవంగా మిగిలింది. కళ్ళు మూసుకొని ఆ మూలే కూర్చుని ఉంది. ఆమెకి ఒంట్లో కూడా బాగాలేదు. జ్వరం తగిలింది. గదిలో ఆడవాళ్లంతా వెళ్ళిపోయారు. ఆ రోజు రాజేశ్వరి ఎవరినీ ఆకర్షించలేదు. 2వ ఆట సినిమాలన్నీ వదిలిపెట్టారు. రాజేశ్వరి ఇంటికి పోదామని లేచింది. కానీ ఆమెకి ₹1 సంపాదించుకుని వెళ్ళాలని ఆశగా ఉంది. ఇంట్లో చిన్నపిల్ల నల్లమందు మాత్ర వేసి నిద్రపుచ్చి వచ్చింది. వెళ్లేదాకా లేవదు. దానికి అన్నం కావాలి. లేవబోయినదే చాలా నీరసంగా మళ్ళీ కూర్చుంది. మేనేజర్ ఒక సిగ్గుపడే కుర్రాన్ని తీసుకొచ్చాడు. 18 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండవు. మిసమిసలాడే బట్టలు వేసుకున్నాడు. ఖరీదైన బూట్లు, నల్ల కళ్ళద్దాలు, సెంటు వాసనలు. రాజేశ్వరి లేచి కొంచెం తల వంచుకుని నించుంది. చాలా మంచి పిల్ల, మెత్తని మనసు, చెప్పినట్టు వింటుంది. ఈమె దొరకడం మీ అదృష్టం అన్నాడు మేనేజర్ ఆ కుర్రాడితో. ఆ కుర్రాడు కొంచెం నవ్వి తల ఊపి అంగీకారం తెలిపాడు. రాజేశ్వరి ఆ కుర్రాడి వెనక నడిచి ఒక గదిలోకెళ్ళింది. అతను తలుపులేశాడు. ఆమె పక్క మీద దుప్పటి సర్ది కూర్చోండి అంది. అతను కళ్ళజోడు తీసి పక్క మీద కూర్చున్నాడు. కాసేపటికి నువ్వు కూర్చో అన్నాడు. దగ్గర కూర్చొని అతని మొహం చూసింది. అంత లేత మొహం, అంత నాజూకు చెంపలు చూస్తే ఆమెకెంతో విచారం కలిగింది. ఇంత చిన్న వయసులో ఏం అనుభవించాలని వచ్చాడు? తల్లిదండ్రులు లేరా? ఇప్పుడు గాడి తప్పితే జీవితం ఇక దారిన పడుతుందా? అయ్యో, ఇలాంటి అమాయకుల్ని ఎవరు రక్షిస్తారు అని ఆమెకెంతో పరితాపం కలిగింది. అతన్ని దిగాలుగా చూసి తలదించుకుని కూర్చుంది. కుర్రాడికి రాజేశ్వరి ధోరణి ఇబ్బందిగా ఉంది. ఏమీ మాట్లాడదేం. నీ పేరేమిటి అన్నాడు. రాజేశ్వరి అండి అంది నెమ్మదిగా. మళ్ళీ మాటల్లేవు. కుర్రాడికి చికాకు వేస్తోంది. తనకన్నా పెద్దవాళ్లతో అతను అప్పుడప్పుడు గడిపాడు. తను సిగ్గుపడ్డా ఆడవాళ్లే తన సిగ్గు పోగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ మనిషేమిటి? మీరెన్నో క్లాస్ చదువుకున్నారబ్బాయి గారు అంది రాజేశ్వరి కొంచెం కదిలి. ఇప్పుడా చదువు గోలెందుకు అన్నాడు చిరాకు పడుతూ. రాజేశ్వరి నిరుత్సాహంగా నవ్వింది. పోనీలేండి, చెప్పకండి అంది. 2 నిమిషాలు మౌనంగా కూర్చుంది. మీకెన్నేళ్లుంటాయబ్బాయి గారు? ఇంత చిన్నతనంలో ఇలాంటి కొంపల్లోకి? చాలే, అంత బాధపడుతూ ఎందుకొచ్చావు నాతో అని రుసరుసలాడుతూ మొహం చిట్లించాడు. చిన్న వయసేమిటి? నేనేం పాలు తాగే పాపాయిననుకున్నావా అని కోపంగా లేచి చిరాగ్గా చూశాడు. ఆ కళ్ళ చిట్లింపు, ఆ కనుబొమ్మల వంపు తుల్లిపడింది రాజేశ్వరి. తదేకంగా చూసింది. ఈ కళ్ళు, ఈ చూపులు, ఈ పోలికలు అన్నీ. ఎందుకలా వెర్రిదానిలా చూస్తావు? వెళ్ళిపోనా అని నిజంగా వెళ్ళబోయాడు కుర్రాడు. రాజేశ్వరి ఆవేశంగా అతని చేతులు పట్టుకుంది. మళ్ళీ మొహంలోకి చూసింది. నీ పేరేమిటి? వెంకటరమణేనా? నిజం చెప్పు, నువ్వు రమణవేనా అంది గబగబా. కుర్రాడు తెల్లబోయి నీకెలా తెలుసు అన్నాడు. చెప్పు బాబు, నిజంగా నువ్వు రమణవే కదూ అంది రాజేశ్వరి వెర్రి పట్టినట్టు చూస్తూ. నా పేరు రమణే. ఏం నీకెందుకు?
మీ నాన్నగారు పెద్దిరాజు గారేనా? మీది దర్శి పర్రు కదూ? రాజేశ్వరికి కన్నీళ్లు పొంగి పొర్లాయి. కుర్రాడు చాలా ఆశ్చర్యపడి నించున్నాడు. నా సంగతులన్నీ నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అన్నాడు. రాజేశ్వరి కళ్ళు విప్పార్చుకుని, నన్ను గుర్తుపట్టలేదా? నేనసలు జ్ఞాపకం లేనా? అంది ఆతృతగా. రమణ సిగ్గుపడుతూ రాజేశ్వరి కేసి తేరిపారా చూస్తూ గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. ఎక్కడూ చూసినట్టుంది, తెలియటం లేదు అన్నాడు జంకుతూ. నీకు నాన్న ఒక్కడేనా? అమ్మ లేదా? గుర్తు తెచ్చుకో. మా అమ్మ నా చిన్నప్పుడే చచ్చిపోయింది. ఇంకెవ్వరూ లేరా? అక్క ఉండేది, ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఆగి, నీ పేరు రాజేశ్వరి అన్నావు కదూ అంటూ రాజేశ్వరిని చూసి నిర్ఘాంతపడి నించున్నాడు. ఇద్దరూ ఏమీ ఆలోచనలు లేకుండా ఎంతోసేపు మౌనంగా నిలబడ్డారు. రాజేశ్వరి నెమ్మదిగా మంచం అంచున కూర్చుని తల వంచుకుని ఏడ్చింది. రమణ వెక్కిళ్ళు కూడా వినబడి అతని చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కుంది. రమణ మంచం మీద నుంచి కిందకి జారి రాజేశ్వరి కాళ్ల దగ్గర కూర్చుని చాలాసేపు ఏడ్చాడు. రాజేశ్వరి తొందరగా తేరుకుంది. రమణ తల ఎత్తలేకపోయాడు. అక్క, ఇవాళ ఎంత పాపం జరిగేది, నా కళ్ళు పోయేంత పాపం అన్నాడు ఏడుస్తూ. రాజేశ్వరి ఏడుస్తూనే అంది, నేనేనా అక్కని? ఇక్కడ ఆడవాళ్లందరూ అక్కలు చెల్లెళ్ళు కారా? అదంతా పాపం కాదా? రమణ తల వంచేశాడు. కన్నీళ్లు జలజల కింద పడ్డాయి. రమణ మనసులో రాజేశ్వరి చిన్నప్పటి స్మృతి. పరికిణీ ఓణి వేసుకున్న అక్క రూపం తారట్లాడుతుంది. కొంచెం ధైర్యం తెచ్చుకొని అడిగాడు, నువ్వు మన ఊర్నుంచి ఎందుకొచ్చేశావు? రాజేశ్వరి మొదట్లో చెప్పకూడదనుకుంది. రమణని పెద్దిరాజు ఎంతో సుఖంగా పెంచి పెద్దవాణ్ణి చేశాడు. చదువు కోసం ఇంత దూరం పంపించాడు. అలాంటి తండ్రి మీద ఏమైనా చెప్తే రమణ నమ్ముతాడో లేదో, అయినా చెప్పకుండా ఉండలేకపోయింది. అమ్మ పోయిన తర్వాత వాడు నా మీద చాలా దుర్మార్గం చేశాడు రమణ. ఆ నరకం తప్పించుకుని ఎక్కడైనా పని చేసుకుంటూ బతకాలనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. నాన్నే దుర్మార్గం చేశాడా? నువ్వే ఎవరితోనో వెళ్ళిపోయావని చాలాసార్లన్నాడు నాతో. రమణకి తండ్రి మీద చాలా కోపం వచ్చినట్టు కనబడింది. అతను కళ్ళారా చూస్తున్న రాజేశ్వరి నీచ జీవితానికి తనని ప్రేమగా పెంచే తండ్రే కారకుడంటే రమణకి తండ్రి మీద ఉన్న మంచి అభిప్రాయం అంతా మంచులా విడిపోయింది. ఆ ఒక్క క్షణంలో తండ్రి మీద భరించలేనంత అసహ్యం కలిగింది. అప్పటి నుంచి ఇలాగే ఉన్నావా అక్క? అవును, ఇలాగే. మధ్యలో 1 ఏడాది ఒక ఆయన పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్ళాడు. అది ఎంతో కాలం సాగలేదు. మళ్ళీ మొదటికొచ్చింది. ఇంకా ఎంతకాలం ఇలా బతుకుతావు? రాజేశ్వరి కొంచెం నవ్వి, నాలాగే కొన్ని 100 మంది బతుకుతున్నారు ఈ ఊళ్ళో. నా ఒక్కదాని కోసం ఎందుకు విచారిస్తావు? ఇంతకన్నా నాకేం మార్గం ఉంది? అదీ కాదు, నువ్వు మన ఊరొస్తావా? తీసుకెళ్ళనా? పెద్దమ్మ దగ్గర ఉండొచ్చు. ఆతృతగా చూశాడు. రాజేశ్వరి ఒక్క క్షణం ఆలోచించి వెంటనే తల అడ్డంగా తిప్పి, వద్దు రమణ, అక్కడ ఆ మనిషి ఉంటాడు కదా, మళ్ళీ ఆ నరకంలోకా? వద్దు, ఇక్కడ నాకు బాగానే ఉంది, ఎలాగో బతుకుతున్నాను కదా, నా గురించి నువ్వేమీ బాధపడకు అన్నట్టు నీకు చెప్పనే లేదు కదూ. నాకో కూతురుంది. అంటే నీకు మేనకోడలన్న మాట. రాధ అని అమ్మ పేరే పెట్టాను. అచ్చు అమ్మలా ఉంటుంది. అమ్మ నీకు జ్ఞాపకం ఉందా? లేదు అన్నట్టు విచారంగా తల తిప్పాడు. అమ్మ ఎంత మంచిదో తెలుసా? అలాంటి తల్లి ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. మళ్ళీ ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. రమణ, అంది రాజేశ్వరి కొంతసేపటికి. ఏమిటి అన్నట్టు చూశాడు రమణ కళ్ళెత్తి. ఒక్క మాట చెప్పనా? బాధపడకూడదు. లేదు, ఎన్నైనా చెప్పు, వింటాను. నీ ఆరోగ్యం పాడు చేసుకోకు రమణ. ఇలాంటి ఇళ్లల్లోకి ఇంకెప్పుడూ రాకు. ఆకలి బాధ చల్లార్చుకోవడానికి వృత్తి చేసుకునే వాళ్ళ శరీరాల్లో ఏం ఆనందం ఉంటుంది బాబూ? నీకింకా తెలీదు. భయంకరమైన రోగాలు, బతికినన్నాళ్ళు పీడించే జబ్బులు ఉంటాయి. చచ్చిపోతే తప్ప వదలని బాధలు అవన్నీ. అంతకన్నా అనుభవించే సుఖమేముంది? ఉచ్చ నీచాలు తెలుసుకోలేని మూర్ఖులే తప్పిస్తారు దీనికోసం. నీలాంటి కసుగాయలక ఈ మురికి జీవితం. నిన్ను పెంచిన ఆ మనిషిని చూసి ఇది నేర్చుకున్నట్టున్నావు. అతని దగ్గర ఇంతకన్నా ఏం తెలుస్తుంది? నువ్వింకా పెద్దవాడివే. నీకిష్టమైన పిల్లని పెళ్లి చేసుకుని నిర్మలంగా జీవితం గడుపు. ఇలాంటి చోట్లకి ఎప్పుడూ రాకు. రమణ తల వంచుకున్నాడు. కన్నీళ్లతో చెంపలు తడిసిపోయాయి. రాజేశ్వరి ప్రేమతో అతని చెంపలు తుడిచింది. అతని చేతులు ముద్దు పెట్టుకుంది. సంగీతాలు, చిత్రలేఖనాలు మాత్రమే కళలనుకుంటాం. హాయిగా జీవించడం కూడా గొప్ప కళే. ఆ కళని మనం అలవరుచుకోవాలి.
అనేవాడు కృష్ణారావు పద్మతో కాలేజీ రోజుల్లో. జీవించటం కూడా కళే అయితే అది మనకెలా అలవడుతుంది? సంగీతం అయితే ఒక గురువు దగ్గర నేర్చుకుంటాం, చిత్రలేఖనం అయితే అంతే. ఏ కళని అయినా గురువులు నేర్పుతారు. మరి జీవించడం కూడా కళ లాంటిదే అయితే ఆ కళని మనకి ఎవరు నేర్పుతారు? దాన్ని ఎక్కడ నేర్చుకుంటాం? అంది పద్మ ఓసారి. కృష్ణారావు నవ్వాడు. అవును, నేనిది ఆలోచించలేదు. జీవించడం సుఖంగా, సంతోషంగా, ఉన్నతంగా సాగాలంటే ఆ మార్గం ఎక్కడ తెలుసుకుంటాం? మనకన్నా ముందు ఉన్న మనుషులే అది మనకు నేర్పాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మొదటి గురువులు కదా. మనం కొంచెం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ ఎంతోమంది జీవితాలు చూస్తాం, ఎన్నో పుస్తకాలు చదువుతాం. ఆ మనుషులు, ఆ రచనలు అవన్నీ మనకు మంచి చెడ్డలు నేర్పాలి. అంతకన్నా ఇంకెక్కడ నేర్చుకుంటాం? వాళ్ళు తప్పుగా ఉంటే పూర్తిగా తప్పుగా ఎందుకు ఉంటారు? తప్పొప్పులు రెండూ ఉంటాయి. పెద్దవాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ నుంచి మనము అదే నేర్చుకుంటాం చాలా వరకు. అయినా పాత తరం కన్నా తర్వాత తరం వాళ్ళు ఇంకా కొన్ని మంచి విషయాలు నేర్చుకోగలుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దొరికే అనుభవాల వల్ల అన్ని కోణాల్లోనూ జ్ఞానం అనేది పెరుగుతూనే ఉంటుంది కదా. అందుకే నిన్నటి కన్నా ఇవాళ ఎక్కువ మంచి విషయాలు నేర్చుకోవడం సాధ్యమవుతూ ఉంటుంది. మొత్తం మీద మనం ఏం నేర్చుకున్నా సమాజం నుంచే నేర్చుకుంటాం. సమాజమే లక్ష అవకరాలతో ఉంటే మనము అలాగే ఉంటాం. అంతకన్నా ఏం నేర్చుకుంటాం? కానీ మన ప్రయత్నాలు మనము చెయ్యాలి కదా. మన పెద్దవాళ్ళు మూఢనమ్మకాల్లోనే ఉన్నారు, కానీ మనం వాటి గురించి ఆలోచించగలుగుతున్నాం, ప్రశ్నించగలుగుతున్నాం. ఏ విషయంలో అయినా అంతే. ఉన్న సమాజంలో నుంచి మంచి విషయాలు ఏరుకోవాలి. అలా ఏరుకోవాలంటే అసలు మంచి ఏమిటో మనకు తెలియాలి కదా కృష్ణ. అదే మరి మనం నేర్చుకోవలసింది. అలా మంచిని నేర్చుకోగలిగితేనే మన జీవితాలు కొంచెం సవ్యంగా గడుపుకుంటాం. లేకపోతే మనము వెనకటి వాళ్లలాగే బతికేస్తాం. మార్పేమీ ఉండదు. ఇద్దరు అనేక సాయంత్రాలు భవిష్యత్తు గురించి మాట్లాడుకునేవారు. కృష్ణారావు చెప్పే విచిత్రమైన షరతులకు పద్మ నవ్వుతూ అభ్యంతరాలు చెప్పేది. నువ్వు కూడా ఏదన్నా పని చెయ్యాలి. దానివల్ల నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకునే అవకాశాలుంటాయి. నీకు ఇంట్లో జీవితమే కాకుండా బయట జీవితం కూడా ఉండాలి అనేవాడతను. పద్మ చిలిపిగా, నీకు సేవ చేస్తూ బతకడమే నాకు ఆనందమైతే అనేది. నీతో సేవ చేయించుకుంటూ బతకడం నాకు ఆనందం కాదు గదా. ఒకరికి సేవ చేస్తూ బతకడంలో ఆనందం బానిసల ఆనందం. అలాంటి స్త్రీని నేను ఎంచుకోను కదా అనేవాడు. అతను ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రేమ పోకుండా దాన్ని మనం ఎప్పుడూ రక్షించుకోవాలి అనేవాడు. ప్రేమ పోతుందా అని ఆశ్చర్యపడేది ఆమె. ఎందుకు పోదు? ఎదుటి మనిషి ప్రవర్తన మారితే ఆ మనిషి మీద ఇష్టం ఎప్పటిలాగే ఉంటుందా? ఉండదు. ఎలా ఉంటుంది? పెళ్ళి అనేది శాశ్వత బంధం కాదు. సంఘ నియమాలో, ప్రభుత్వ చట్టాలో మనల్ని కలిపి ఉంచుతున్నాయి అనుకోవడం ఎంత అవమానం. మన అనురాగమే మనల్ని కలిపి ఉంచాలి. అదే పోతే ఆ మనుషులు ఒకే ఇంట్లో కలిసి ఉన్నా అది విడిపోయిన దానితో సమానమే. అవును అని పద్మ ఒప్పుకుంది. కానీ జీవితమంతా ప్రేమ బంధంతోనే ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులు అని కూడా అంది. మనం కూడా అలాంటి అదృష్టవంతులం కావాలి పద్మ అనేవాడతను. వివాహం రెండు వ్యక్తిత్వాల కలయిక, రెండు మనస్తత్వాల కలయిక, రెండు సంస్కారాల కలయిక. పెళ్ళి అయిపోగానే సుఖాలు, ఆనందాలు వాటికవే తరుముకుంటూ రావు. భాగస్వామిలో ఏదో నచ్చుతుంది, ఏదో నచ్చదు. ఎదుటి వ్యక్తి కోసం తను కొంత మారాలి, తన కోసం ఎదుటి వ్యక్తి కొంత మారాలి. సామరస్యంతో, బాధ్యతలతో, హక్కులతో ఇద్దరిది ఒకే జీవితంగా చేసుకోవాలి అనే అభిప్రాయాలు ఇద్దరికీ ఉన్నాయి. దాంపత్యం ఒక యుగళ గీతంలా సాగాలి అని ఎక్కడో చదివాను అంది పద్మ ఒకసారి. కృష్ణారావు నవ్వి, ఇంకా ఏం చదివావో ఆ ఎక్కడో? ఆ యుగళ గీతం మనోహరంగా సాగడానికి ఇంకా ఏం చెయ్యాలని చదివావు అన్నాడు. ఆ గీతానికి అవసరమైన సంగీతము, సాహిత్యము పాడేవాళ్లకి చక్కగా తెలియాలి. బాగుంది. ఇంకా ఆ పాటతో వాళ్ళు ఏకీభవించాలి. అవును, ఇంకా ఇద్దరు కంఠాలు కలిపి పాడడం ప్రారంభించగానే శ్రావ్యంగా పాడడం సాధ్యం కాకపోవచ్చు. కొన్నిసార్లు సఫలం కావచ్చు, కొన్నిసార్లు విఫలం కావచ్చు. కంఠస్వరాలు ఒకదానికొకటి అనుకూలంగా మారాలి సాధనతో. బాగుంది. ఇంకా ఇంకా ఏం లేదు, నువ్వు చెప్పు. యుగళ గీతం మీద బోలెడు సమాజ ప్రభావం ఉంటుంది. మరి మన అభిప్రాయాలన్నీ సమాజం వల్లే ఏర్పడతాయి కదా. అందులో మంచి చెడ్డల్ని పరిశీలించుకుంటూ సరైన మార్గం ఎంచుకుంటూ ఉండాలి. అది మరీ ముఖ్యం.
ఇంకా ఇంకా ఏం లేదు, నువ్వు చెప్పు. మన యుగళ గీతం ఎంతో మధురంగా సాగాలనే ఆశ ఎంతో ఉందనుకో నాకు. నిజంగా అలా సాగుతుందా అనే భయం కూడా ఎంతో ఉంది. అవును, మనం కోరుకునేదే నిజంగా రుజువయ్యే వరకు అంతా సందేహమే. ఇంకా నువ్వు చెప్పు ఇంకా. పద్మ, కృష్ణారావు ఒకరిని ఒకరు ఎంచుకున్న సహచరులు. దాదాపు 10 ఏళ్ల సహచర్యంలో సుఖ సంతోషాలతో పాటు కొన్ని కష్టాలు కూడా అనుభవించారు. కొంత పేదరికము, అనారోగ్యాలు, అనేకసార్లు అభిప్రాయ భేదాలు కూడా భరించారు. అయినా ఇద్దరి శరీరాలకి ఒకటే మనసుగా, ఒకటే హృదయంగా ఉండడమే ఆ ఇద్దరిని అనుకూల సహచరుల్ని చేసింది. రాత్రి 10 దాటిన వేళ ఆకాశం నిర్మలంగా ఉంది. చుక్కలు ఉజ్వలంగా వెలుగుతున్నాయి. చెట్లని ఉల్లాసంగా తాకుతూ గాలి పరుగులు తీస్తోంది. పద్మ కృష్ణారావు కోసం ఎదురుచూస్తూ కాంపౌండ్లో చెట్ల కింద తిరుగుతోంది. గేటు ముందు స్కూటర్ ఆగింది. ప్రకాశం గేటు తీసుకుని వస్తూ కనిపించాడు. పద్మ ఆశ్చర్యపడింది. ఆ వేళప్పుడు అతన్ని చూసి అంతలోనే ఏం పని మీద వచ్చారో అని తోచి రండి రండి అని మర్యాదగా ఆహ్వానించింది. కృష్ణ లేడా? రావ్ లేడా అంటూ కుర్చీల వైపు నడిచాడు ప్రకాశం. మాటలు ముద్ద ముద్దగా ఉన్నాయి. నడక కూడా తడబడుతున్నట్టు ఉంది. పద్మ ఆశ్చర్యంగా చూసింది. రావ్ లేడు. ఇంకా రాలేదండి, నేను అదే చూస్తున్నాను. ప్రకాశాన్ని అలాంటి స్థితిలో ఎప్పుడూ చూడలేదు పద్మ. ప్రకాశానికి అలాంటి అలవాటు ఉందని విన్నప్పుడు పద్మ చాలా అసహ్యించుకుంది. అతనితో స్నేహం ఏమిటి నీకు అని మొదట్లో కృష్ణారావుని చాలా విమర్శించింది. ప్రకాశం చాలా మంచివాడు పద్మ. పేషెంట్లని ఎంతో బాధ్యతగా చూస్తాడు, ఎంతో దయగా ఉంటాడు. అందుకే అతని మీద ఇష్టంగా ఉంటుంది నాకు అన్నాడు కృష్ణారావు కొన్నిసార్లు. కృష్ణారావుకి ప్రకాశం మీద కొన్ని విషయాలకు ఇష్టంగానూ, అతని అలవాట్లకు అయిష్టంగానూ కూడా ఉంటుంది. ప్రకాశం మౌనంగా కూర్చుని ఉన్నాడు. పద్మ వరండాలోకి వెళ్ళి వాకిట్లో లైటు వేసింది. ఆవరణంతా చెట్ల నీడలతో నిండింది. వద్దు వద్దు తీసేయండి అంటూ ప్రకాశం కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. పద్మ లైటు తీసేసి వాకిట్లోకి వచ్చింది. దూరం నుంచి వీధి లైటు కాంతి, ఇంకా దూరం నుంచి అక్కడక్కడ చుక్కల కాంతి. రావు హాస్పిటల్కి వస్తానన్నాడు, రాలేదు అన్నాడు ప్రకాశం ఆగి. చాలా ఆలస్యమయ్యింది. ఏమైందో వస్తే గానీ తెలీదు. మీరు హాస్పిటల్ నుంచే వస్తున్నారా డాక్టర్ గారు అంది పద్మ. ప్రకాశం ఆ మాటలు విన్నట్టే లేడు. హఠాత్తుగా లేచి పచార్లు ప్రారంభించాడు. కొంచెం సేపు తిరిగి దూరంగా నిలబడి పద్మని తదేకంగా చూడడం ప్రారంభించాడు. అతన్ని తాకి వస్తూ గాలి పద్మతో ఇతను ఏదో పార్టీ నుంచి వచ్చి ఉంటాడు అని గుసగుసలాడింది. పద్మ ఆశ్చర్యపోతూ కొంతసేపు మౌనం వహించింది. తర్వాత కూర్చోండి ప్రకాశం గారు, ఆ కుర్చీలో కూర్చోండి, కృష్ణ వచ్చేస్తాడు అంది. ప్రకాశం మాట్లాడలేదు. మళ్ళీ పచార్లు సాగించాడు. పద్మ ఊరుకుంది. ప్రకాశం నిలబడ్డాడు. మిసెస్ పద్మ, మీరు చెప్పండి. కొందరు ఎంతో హాయిగా జీవిస్తారు, ఎంతో హాయిగా. కొందరు ఎంతో స్ట్రగుల్, వర్రీ, అన్రెస్ట్, బాధ, నిరాశ. ఈయనకేం బాధలున్నాయి? ఎందుకింత విరక్తిగా మాట్లాడుతున్నాడు అని విస్తుపోయింది పద్మ. పద్మని తదేకంగా చూస్తున్నాడు ప్రకాశం. ఎంత అద్భుతంగా ఉంటారు మీరు, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారు. వెరీ బ్యూటిఫుల్ అండ్ డిగ్నిఫైడ్. మీలాంటి వాళ్ళేరే? లేరు, ఎవ్వరూ లేరు. అదృష్టవంతుడు కృష్ణ, మీరే చెప్పండి. పద్మ నిర్ఘాంతపోతూ వింటుంది. ప్రకాశానికి తన మీద ఎలాంటి దృష్టి ఉందో చెప్తున్నాయి అతని మాటలు. తాగిన వాడి మాటలకేమిటిలే అని పద్మ మొదట ఒక్క క్షణం అనుకుంది. కానీ తాగినప్పుడు కూడా ఉండకూడని దృష్టి అది అని తర్వాత అనుకుంది. అతనే మాట్లాడుతున్నాడు. సుఖం అందరికీ ఉండదంటున్నాడు, అందరికీ శాంతి దొరకదంటున్నాడు, అందరికీ అదృష్టం పట్టదంటున్నాడు. ఆ మాటలన్నీ ప్రకాశం నిజంగా నమ్మి అంటున్నాడని నమ్మలేదు పద్మ. అన్నిటినీ తాగుబోతు మాటలులాగే జమకట్టింది. సుశీల కూడా వచ్చిందా మీతో అక్కడికి అంది అతని ధోరణి మార్చాలని. సుశీల రాదుగా? రానంది. నన్ను పోవద్దంది. మీరు చెప్పండి. మీరైతే రావు చెప్పిన మాటలు వినకుండా ఉంటారా? పద్మ స్థిరంగా అంది. ఇలాంటి మాట కృష్ణ చెబుతాడా అసలు? అతనే మీలాగా చేస్తే నేను అతన్ని ఒక్క నిమిషం కూడా సహించను. అవును, మీరు వేరు. అలా దాటేయకండి. అక్కడికి వెళ్ళొద్దని సుశీల చాలా మంచి మాటే చెప్పింది. ఆ మాటలకి ఎందుకు విలువ ఇవ్వలేరు మీరు? ఆమె మాట ఎందుకు వినలేదు మీరు? ఎందుకు వినలేదు? విన్నాను. ఆమె నా దేవత వెళ్ళవద్దన్న చోటికి ఎందుకు వెళ్ళారు? కృష్ణ అయితే ఇలా చేస్తాడా? నన్ను ఇలా బాధ పెడతాడా? నేను కూడా బాధ పెట్టనుగా మిమ్మల్ని. చెప్పండి, మీకోసం ఏం చెయ్యను?
ఈ పరిస్థితుల్లో ఉన్న మనిషితో మాటలేమిటనిపిస్తున్నా మౌనంగా ఉండలేక పద్మ శాంతంగా నచ్చజెప్తున్నట్టుగా అంది. ప్రకాశం గారు, మిమ్మల్ని ఇలా చూస్తే, మీరు నాతో మాట్లాడుతున్న మాటలు వింటే మీ సుశీల ఎంత బాధపడుతుందో ఆలోచించారా? బాధ లేదు లేదు, సుశీల చాలా మంచిది, బాధ లేదు. అంత మంచి భార్య ఉంటే అశాంతి అశాంతి అంటారేం? ఆనందం అందరికీ రాదు. అందరి సంగతి కాదు, మీ సంగతి చెప్పండి. ప్రకాశం చటుక్కున కుర్చీలో నుంచి లేచాడు. కూర్చోండి, విశ్రాంతిగా అంది పద్మ. మీలాంటి భార్య ఉంటే నేను ఆనందంగా ఉంటాను, చాలా ఆనందంగా. పద్మకి అసహ్యం వేసింది. నిర్ఘాంతపోతూ చూసింది. సుశీలని అతను కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు. ఆమె మీద ఎంత విలువ లేకుండా మాట్లాడుతున్నాడో. ప్రకాశం కొంతసేపు మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. అంతలోనే హఠాత్తుగా లేచి, వెళ్ళాలి పద్మగారు, వెళ్ళాలి అని గేటు వైపు దూసుకుపోయాడు. పద్మ కంగారు పడుతూ, ప్రకాశం గారు, ఇలాంటి స్థితిలో మీరు వెళ్ళలేరు, చాలా ప్రమాదం. కృష్ణ వచ్చాక తీసుకువెళ్తాడు, రండి, వెళ్ళొద్దు, నా మాట వినండి అని అతన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించింది. ప్రకాశం కదలకుండా, నన్ను చాలా చెడ్డవాణ్ణి అనుకుంటున్నారు పద్మగారు అన్నాడు. ఏమీ అనుకోవడం లేదు, రండి లోపలికి, కుర్చీలో కూర్చోండి. నేను చెడ్డవాణ్ణి, చాలా చెడ్డవాణ్ణి, నన్ను మంచివాణ్ణి అనుకుంటున్నారా? నేనేమీ అనుకోవడం లేదండి. మీరు ఈ స్థితిలో వెళ్ళారంటే చాలా ప్రమాదం. ప్రమాదం చాలా మంచిది, చచ్చిపోతాను. దేవుడున్నాడో లేదో తెలిసిపోతుంది అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా వెళ్ళండి, తక్కువ స్పీడుతో వెళ్ళండి. పద్మ హెచ్చరికల్ని వినిపించుకోకుండానే ప్రకాశం దూసుకుపోయాడు. ఆ స్థితిలో అతను ఎలా వెళ్ళాడో, ఎవరిని గుద్దేస్తాడో, ఏం వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన పడుతూ కూర్చుంది పద్మ. కృష్ణారావు వచ్చేటప్పటికి ఇంకో అరగంట దాటింది. ఇక్కడ కూర్చున్నావేమిటి, ఇంకా నిద్రపోలేదా అని వాకిట్లో కూర్చున్న పద్మని చూసి ఆశ్చర్యపడ్డాడు కృష్ణారావు. ప్రకాశం తాగి వచ్చాడు, అరగంట అయ్యింది వెళ్ళి. తాగి వచ్చాడా? ఛా, ఇక్కడికా? అలా ఎప్పుడూ రాడే. వచ్చాడు మరి. ఇంటికి జాగ్రత్తగా చేరాడో లేదో కనుక్కుంటే మంచిది. సుశీల భయపడిపోతూ ఉంటుంది. ముందు ఫోన్ చేసిరా. కృష్ణారావు వెంటనే ఫోన్ కోసం బయటికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో వస్తూ నిద్రపోతున్నాడట. మీ ఇంటి దగ్గర నుంచి వచ్చాడా అని సుశీల చాలా ఆశ్చర్యపోయింది. చాలా సిగ్గుపడుతున్నట్లు మాట్లాడింది. అంటూ కృష్ణారావు పద్మ పక్కన కూర్చున్నాడు. ఆ భర్తని చూసుకుని ఆవిడ ఇంకా చాలా వాటికి సిగ్గుపడాలి. ఏం జరిగిందో తెలుసా? నీ కోసం చూస్తుంటే అతనొచ్చాడు. ఈ వేళప్పుడు వచ్చాడేమిటని ఆశ్చర్యపోయాను. తాగి వచ్చాడని కాసేపటికి అర్థమైంది. ఏమిటేమిటో విరక్తిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కొందరికే సుఖం ఉంటుందట, కొందరికే శాంతి ఉంటుందట, అందరికీ ఆనందం దొరకదట. కాసేపు నా అందాన్ని పొగిడాడు. నాలాంటి బ్యూటిఫుల్ అండ్ డిగ్నిఫైడ్ ఆడవాళ్ళు ఎక్కడా ఉండరట. నిజమే చెప్పాడు కదా, మరి తాగి ఉన్నాడంటావేం అని నవ్వాడు కృష్ణారావు. తాగనప్పుడు ఇతర స్త్రీల అందాల్ని పొగిడేంత ధైర్యస్తుడు కాడులే నీ స్నేహితుడు. తాగుడు వల్ల ధైర్యం వస్తుందంటే అది చాలా మంచిదేనన్నమాట. సీరియస్గా విందు అంటూ అంతా చెప్పుకొచ్చింది పద్మ. మీలాంటి భార్య ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను అని ప్రకాశం అన్న మాటలు కూడా చెప్పింది. జ్ఞాపకం ఉన్నదంతా చెప్పింది. కృష్ణారావు చాలా ఆశ్చర్యపోతూ విన్నాడు. నమ్మలేకపోతున్నాను అన్నాడు మధ్యలో. వాళ్ళిద్దరూ ఏరీ కోరి పెళ్లి చేసుకున్నారు. తెలుసా, ఇలా ఎలా తయారయ్యాడు అని మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. చాలా కోపం వచ్చిందా నీకు అన్నాడు కొంతసేపటికి. కోపం ఎందుకు రాదు? ఆడవాళ్ళంటే అతనికేం విలువ ఉన్నట్టు? భార్య విషయంలో ఏం సిన్సియర్గా ఉన్నాడు, స్నేహితుల విషయంలో మాత్రం ఏం సిన్సియర్గా ఉన్నాడు. తనకి ఆనందం లేదంటున్నాడు. సుశీలకేం ఆనందం ఉంది ఇతని వల్ల? కృష్ణారావు ఆ మాటలతో ఏకీభవిస్తూ, అవన్నీ మతిలేని మాటలు, ఆ మాటలకి లెక్కేమిటి పద్మ అన్నాడు మధ్య మధ్య. అతని మీద సానుభూతి కురిపిస్తావేమిటి అంది పద్మ ఆశ్చర్యపడుతూ. అవును, అతని మీద కోపంగానూ ఉంది, సానుభూతిగానూ ఉంది. ఆడవాళ్ల విషయంలో అతను ఒక్క తప్పు మాట అనడం కానీ, ఒక్క తప్పు చూపు చూడడం కానీ ఒక్కసారి కూడా చూడలేదు నేను. నీ మీద అతనికి గౌరవం లాంటిదేదో ఉంది. మతిలేని స్థితి కూడా కలిసి అలా ప్రవర్తించాడేమో అనిపిస్తుంది. ప్రకాశం గురించి చెప్తే కృష్ణారావు మామూలు మగవాళ్లలాగా అతని మీద మండిపడడని పద్మకి తెలుసు గాని అతని మీద అంత సానుభూతిగా ఆలోచిస్తాడని మాత్రం పద్మ అనుకోలేదు. గౌరవాలు, ఆరాధనలు అన్నీ మొదట భార్యల మీద ఉండాలి. పైగా ఆమెని కోరి కోరి పెళ్లి చేసుకున్నాడో. ఇదంతా ఆమెని అలక్ష్యం చెయ్యడం కాదు.
నువ్వు కూడా తాగి వచ్చినట్టే ఉన్నావు. తాగడం ఫ్యాషన్. స్నేహితుల భార్యల్ని భర్తల్ని కోరడం కూడా ఫ్యాషన్గానే. అంతకన్నా ఏముంది ఇందులో? కృష్ణారావు దీర్ఘాలోచనలో మునిగి కూర్చున్నాడు. పద్మ కొంచెం శాంతపడి, నేను కూడా ప్రకాశం మీద నువ్వనే గౌరవం చూపిస్తే నువ్వేం చేసేవాడివి అంది. కృష్ణారావు కొంచెం నవ్వాడు. బాధపడవా అంది మళ్ళీ పద్మ. బాధ అంత చిన్న మాట వద్దు, అలా ఆలోచించకు, ఊరికే అన్నాను అంటూ పద్మ కృష్ణారావు చేతులు పట్టుకుంది. నా వల్ల నీకు అలాంటి బాధ ఎన్నటికీ రాదు. మన మధ్య అలాంటి విషాదం ఎప్పుడూ ఉండదు. నా ఆశలకి నా కలలకి రూపమిచ్చిన వాడివి నువ్వు. నీ ప్రేమతో నేను ఎంతో ఆనందంగా ఉన్నానో నీకు తెలియదా? నా అంతరాత్మతో సహా ఏనాడో నేను నీకు అంకితమైపోయాను. నువ్వు కూడా నా కోసం అంత అంకితమై ఉండాలని నేను తపిస్తాను. ఆమె చెంపల మీద నుంచి కన్నీళ్లు జారాయి. కృష్ణారావు కొంచెం నవ్వి, ఊరుకో, ఏమిటది? నేనేమన్నాను? ఎందుకలా మాట్లాడతావు అంటూ ఆమె చెంపలు తుడిచి ముద్దు పెట్టుకున్నాడు. టేబుల్ నిండా కాగితాలు చిందరవందరగా పడి ఉన్నాయి. ప్రకాశం తల వంచుకుని ఏదో రాసి దాన్ని చదివి ఆ కాగితాన్ని ఉండచుట్టి కింద పడేసి ఇంకో కాగితం అందుకున్నాడు. గత రాత్రి మత్తు నుంచి తేరుకున్న తర్వాత జరిగిన దాన్ని తలుచుకుని కుంగిపోయాడతను. పద్మ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా వాగిందంతా గుర్తొచ్చి కుప్పకూలిపోయాడు. అతని నిజ స్వరూపం అతనికే కళ్లకు కట్టినట్టయింది. తన అంతరాత్మలో ఇంకో స్త్రీ మీద అలాంటి దృష్టి ఉందా? నిజంగా ఉందా? సుశీల మీద నుంచి తన మనసు తప్పిపోయిందా? ఎంత ఘోరం, ఎంత నీచం! తను ఇలాంటి మనిషా? తన పవిత్రత గురించి ఎప్పుడూ ఎంత గర్వపడతాడు. కృష్ణతో ఎన్నిసార్లు ఎంత అతిశయంగా చెప్పుకున్నాడు. పొట్టకూటి కోసం దారి తప్పి బతికే అభాగ్యుల్ని ఎంత ఈసడిస్తాడు. ఇప్పుడు తను ఎవరికన్నా ఘనుడు. తన ఆత్మలో ఎంత దుస్సితం, ఎంత కపటత్వం! ఇంత అయోగ్యుడా తను? కృష్ణారావు వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చోవడం ప్రకాశం గమనించనేలేదు. ఒక కాగితం మీద రాయడం పూర్తి చేసి దాన్ని చదివి కొంచెం సంతృప్తి పడినట్టు తలెత్తాడు. ఎదురుగా కృష్ణారావుని చూసి తుళ్ళిపడి స్తంభించి కూర్చున్నాడు. కొంతసేపటికి చేతిలో కాగితం కృష్ణారావు ముందు పెట్టి తల వాల్చుకున్నాడు. కృష్ణారావు ఆ కాగితంలో ఉన్నది చదివాడు. డియర్ ఫ్రెండ్ కృష్ణ, నేను క్షమార్హుడిని కాను. దోషిగా నిలబడి మీ శిక్ష అడుగుతున్నాను. ఆమె పాదాలనంటి క్షమాభిక్షనర్థిస్తున్నాను. మీ ఔన్నత్యాలతో నన్ను క్షమించమని కోరుతున్నాను. పతితుడు ప్రకాశం. కృష్ణారావు ఆ 4 మాటలు చదివి కాగితం టేబుల్ మీద పెడుతూ, నీకు శిక్ష కావాలా, క్షమాభిక్ష కావాలా? అస్తవ్యస్తంగా రాశావు అన్నాడు. ప్రకాశం చటుక్కున లేచి కృష్ణారావు చేతులు పట్టుకుంటూ, రావ్, నేను దుర్మార్గుణ్ణి, పాపిని. నీ స్నేహానికి నేను తగను. నీ మంచితనంతో నన్నింకా వెర్రివాణ్ణి చెయ్యకు. నన్ను తిట్టు, నన్ను అసహ్యించుకో, నా మొహం చూడకుండా వెళ్ళిపో అన్నాడు గబగబా. అతని మొహం వాడిపోయి ఉంది. సిగ్గుతో మొహం ఎత్తలేని మనిషిలా ఉన్నాడు. ఎందుకీ మాటలన్నీ? కూర్చో అన్నాడు కృష్ణారావు ప్రశాంతంగా. రావ్, ఒక్క మాట చెప్పు. క్షమించానని చెప్పు. ఒక్కసారి చెప్పు. క్షమించవలసింది నేనా? ఆమె మీద నేను అధికారినో హక్కుదారునో అనుకుంటున్నావా? పద్మని, సుశీలని అడుగు నీ క్షమాపణలు. సుశీలకి రాత్రే చెప్పేశాను అంతా. ఏమంది? ఏడ్చింది, అసహ్యించుకుంది, బాధపడింది. పద్మ కూడా అదే చేసింది. నీ మీద ఆమెకి చాలా కోపం వచ్చింది. అలాగే చేస్తారు ఎవరైనా. అవును, అలాగే చెయ్యాలి. నువ్వేం చెప్పాలన్నా ఆమెకి చెప్పవలసిందే. ఆమె మొహం చూడలేను నేను. నా మొహం చూడగలవా? సుశీల మొహం చూడగలవా? ఎవరినీ చూడడానికి ధైర్యం లేదు నాకు అని ప్రకాశం తలవాల్చేసి కూర్చున్నాడు. చాలాసేపు మౌనం ఇద్దరి మధ్య. నన్ను అర్థం చేసుకోలేవా రావ్ అన్నాడు ప్రకాశం కొంతసేపటికి. ఏమని అర్థం చేసుకోవాలి? పాపం ప్రకాశానికి కుటుంబంలో సుఖశాంతులు లేవు. అందుకే వ్యసనాల పాలయ్యాడు. అందుకే ఒకనాడు ఎంతో ప్రేమతో చేసుకున్న మనిషి మీద లక్ష్యం లేకుండా పోయింది. అందుకే ఇతర స్త్రీలలో అందచందాలు వెతుక్కుంటున్నాడు. పాపం, అంతకన్నా ఏం చేస్తాడు అని అర్థం చేసుకోమంటావా? ప్రకాశం తల ఎత్తలేకపోయాడు. కొంతసేపు మౌనంగా ఉండి తర్వాత అడిగాడు కృష్ణారావు. సుశీల, నువ్వు సంతోషంగా లేరా? మీ మధ్య ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు నేనెప్పుడూ అనుకోలేదే. నాతో చెప్పు. నీ బాధని నేను పంచుకుంటాను. సుశీలని నేను తపస్సు చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించాను. చాలా సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉన్నాము. క్రమంగా నాదే తప్పు. నాకే తెలుస్తుంది. నా అలవాట్లు ఆమెకి అసహ్యం. ఆమె చాలా ఆత్మ గౌరవం గల మనిషి. కొన్నాళ్ళు నా కోసం చాలా భరించింది.
ఇప్పుడు నా విషయాల్లో కల్పించుకోవడం మానేసింది. క్రమంగా దూరం పెరిగిపోయింది. నాకీ ఇంట్లో ఏమీ లేదనిపిస్తుంది. కృష్ణారావు కొత్త సమాచారం వింటున్నట్టు ఆశ్చర్యపడుతూ విన్నాడు. క్రమంగా అతని మొహంలో శాంతం పోయింది. నువ్వు ప్రేమించిన వ్యక్తి కోసం, ఆమె సంతోషం కోసం నీ అలవాట్లు మానుకోలేకపోయావా? ఒకనాడు ఆమె కోసం ప్రాణాలే ఇవ్వాలనుకున్నావు. తర్వాత ఆమె మంచి చెప్పినా విననంత మూర్ఖుడివి అయిపోయావు. నీ ప్రయత్నం ఏమీ లేకుండానే సుఖశాంతులు వచ్చి ఒళ్ళో పడాలనుకుంటున్నావా? హాయిగా బతకవలసిన వాళ్ళు ఎందుకిలా వ్యభిచారులవుతారని నువ్వు చాలాసార్లు అన్నావు, గుర్తుందా? హాయిగా బతకవలసిన నువ్వు ఇవాళ ఏ స్థితికి వచ్చావో, ఎందుకు వచ్చావో అర్థమైందా? బాగా అర్థమయ్యింది. పూర్తిగా అర్థమయ్యింది. ఏ మనిషి దొరక్కపోతే నా జీవితమే వ్యర్థం అనుకున్నానో ఆ మనిషి నిజంగా నా జీవితంలోకి వచ్చినప్పుడు ఆమె విలువ ఏం గ్రహించాను? ఆమె ఆనందం కోసం ఏం చేశాను? నా కోసం ఆమె నా అలవాట్లని భరించకూడదా అనుకున్నాను. ఇలాంటి అలవాట్లని ఆమె ఎందుకు భరించాలి? తప్పుగా ఉన్నది నేనే కాబట్టి నేనే మారాలి. ఇంత న్యాయమైన విషయం అర్థం చేసుకోలేకపోయాను ఇన్నాళ్ళు. నీ ప్రవర్తనే నీ పిల్లల ప్రవర్తనకి మార్గంగా ఉంటుందనైనా అర్థం కాలేదా? నీ జీవితంతో ముడివేసుకుని ఉన్న వ్యక్తులు నీ వల్ల అవమానాలు పడతారని అర్థం కాలేదా? అది నీకు ఆత్మగౌరవమేనా? చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రకాశం. నీ జీవితానికి నువ్వే విలువ ఇచ్చుకోలేదు. జీవితాన్ని ఇలా చేసుకున్న వాళ్లకన్నా వ్యభిచారులు ఎవరు ఉంటారు ప్రకాశం? నాకు బాగా అర్థమైంది రావ్. నిన్న సంఘటన నా కళ్ళు తెరిపించింది. కథ కొనసాగుతుంది.